హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇంకా వీడియో విషయానికి వస్తే, వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు అనేది మనకి మొత్తం ఈ కట్ట అనేది మనకి 60 పిల్లలు కదా, 60 పిల్లలు అనేది ఉన్నాయి. సెలెక్ట్ పరంగా మన సబ్స్క్రైబర్ తెలంగాణ వనపర్తి దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళకి మనకి సెలెక్ట్ పరంగా 45 పిల్లలు కదా, 60 పొట్టేలు పిల్లల్లో నుంచి మనం సెలెక్ట్ పరంగా 45 పొట్టేలు పిల్లలు అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం. ఇవి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాం, ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, అన్నవాళ్ళు పూర్తి అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత మన సబ్స్క్రైబర్స్ రావడం అనేది ఉంది. ఈ మధ్యకాలంలో కొంతమంది కొంచెం గ్యాప్ ఇచ్చాం, ఎందుకంటే తెలంగాణ సైడ్ కొద్దిగా వర్షాలు ఉన్నాయి, అందువల్ల కొంతమంది ఆగున్నారు. వర్షాలు తగ్గాయంటే ఖచ్చితంగా మళ్ళీ మన పొట్టేలు పిల్లలు కానీ గొర్రెలు కానీ ఏవైనా సరే మన పల్లెల్లో అనేది మన సబ్స్క్రైబర్కు ఇప్పించడం, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనకి అన్సీజన్ అంటే అక్కడ వాళ్ళకి వర్షాలు, తర్వాత వచ్చి మన సైడ్ వచ్చేసి మేతలు లేకపోవాలి కొనేవాళ్ళు అనేది తక్కువ ఉన్నారు. ఇక్కడ పిల్లలు అనేది మీకు నీట్గా చూపిస్తాను ఒకసారి. తర్వాత వీటిలో మనకి 60 పిల్లలు ఉన్నాయి. ఈ కట్ట అనేది మనకి 60 పొట్టేల పిల్లలు అనేది ఉన్నాయి. వీటిలో మనకి సెలెక్ట్ పరంగా అనేది మనకి 45 పిల్లలు అయితే ఇప్పించాను. ఈ 45 పిల్లలు జత ఎంత ఇప్పించాను, అన్నవాళ్ళు పూర్తి అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఫైనల్గా ఏ రేటుకి కొన్నాం అనే డీటెయిల్స్ అయితే అన్న వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఇంకా నుంచి మన పల్లెల్లో కానీ మార్కెట్లో కానీ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కావాలనుకుంటే కాల్ చేసి రాండి. ఊరికే కాల్ చేసి ఫైనల్ ఏ రేటుకి వస్తాయన్నా మేము అడ్వాన్స్లు వేస్తాం అనేది అంటారు. అన్న అడ్వాన్స్లు అయితే వేయొద్దన్నా, ఎందుకంటే మీరు అడ్వాన్స్లు వేస్తారు, నేను అవతల పిల్లల గల్లోళ్ళకి కానీ గొర్రెల గల్లోళ్ళకి కానీ అడ్వాన్స్ ఇవ్వాలి. అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ జీవాలు ఆపుతారు. మీరు వచ్చిన తర్వాత ఈ జీవాలు ఇది వీడియోలో బాగున్నాయన్న, ఈ చూసేదానికి డిఫరెంట్ ఉందన్న, ఈ పిల్లలు మాకు నచ్చలేదు, ఈ గొర్రెలు మాకు నచ్చలేదు, మా అడ్వాన్స్ మాకు ఇప్పిండి అంటే ఇవ్వరు. అందుకే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పేది ఏంటంటే, నా ఫోన్లో బేరాలు చేయొద్దు, ఫోన్లో మాట్లాడుకొని అడ్వాన్స్లు వేసుకోవద్దు. మధ్యలో నేనున్నా సరే, మీరు డైరెక్ట్గా మాట్లాడుకున్నా సరే ఈ అడ్వాన్స్లు మాత్రం వేసుకోవద్దు. దానికి ఎందుకు చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ వాళ్ళు రిటర్న్ అనేది ఇవ్వరు. తర్వాత మీరు అడ్వాన్స్ వేసిన తర్వాత ఎంతైనా 10,000 20,000 వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంది. కాబట్టి ఏదైనా సరే లైవ్ లేక రండి. పొట్టేలైనా సరే గొర్రెలైనా సరే మేకలైనా ఏవైనా సరే లైవ్ లేక రండి. ఎందుకంటే వీడియోలోకి లైవ్ లేకి చాలా డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ప్రతి సేల్స్ వీడియోస్తో కూడా అదే చెప్తుంటాను నేను. లైవ్ లేకి వచ్చినాక మీకు నచ్చిన తర్వాత ₹1 అటో ఇటో బేరం చేసుకోండి. ఆ తర్వాత మనం ఆ డబ్బులు కట్టడం కానీ అడ్వాన్స్లు ఇవ్వడం కానీ అది వేరే విషయం. ఫోన్లో చూసుకొని ఎప్పుడు కూడా కొనొద్దు, ప్లస్ వచ్చేసి అడ్వాన్స్లు వేసుకోవద్దు. ఓకేనా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంక నుంచి మీరు పల్లెల్లోకి రావాలనుకుంటే ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేసి పల్లెల్లోకి అనేది రావచ్చు. ఇంకా మార్కెట్కి వచ్చేవాళ్ళు బుధవారం కానీ గురువారం అనేది కాల్ చేయండి. మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటా. అలా కాకుండా మీరు మార్కెట్కి వచ్చి కాల్ చేస్తారంటే లిఫ్ట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉంటా, వాళ్ళకి ఇప్పించిన తర్వాత మీ జీవాలు ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఏదైనా సరే లైవ్లోకి వచ్చి తీసుకొని మీకు నచ్చిందనే కొనుక్కోండి, అంతేగాని అడ్వాన్స్లో అలాంటివి వేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకా మనకి బండికి అనేది మనకి 60 పొట్టేల నుంచి సెలెక్ట్ పరంగా 45 పొట్టేలు పిల్లలు అయితే బండికి లోడ్ చేసాం. పోతే మిగతా మనకి రిజెక్ట్ చేసిన పొట్టేలు పిల్లలు 15 పిల్లలు తీసేసాం. మనకు రిజెక్ట్ చేసిన పిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఈ పిల్లలు మనం రిజెక్ట్ చేసాం. ఈ మొత్తం మనకి 45 పొట్టేల పిల్లలు ఏ వయసు పిల్లలు వచ్చాయి, ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, జత ప్రైజ్ ఎంత కొన్నాం, అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో డీటెయిల్స్ అయితే ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. కాబట్టి పల్లెల్లో కానీ మార్కెట్లో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాల్ చేయండి. ఊరికే టైంపాస్ కాల్ అయితే చేయొద్దన్నా, ఏదైనా సరే కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అది కూడా ఎందుకు చెప్తున్నా, అందరికీ ప్రతి ఒక్కరే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం ఎంతకి ఇప్పించాము ఏంటనేది. అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న? తెలంగాణ వనపర్తి డిస్టిక్ సవాయిగూడెం గ్రామం. సవాయిగూడెం గ్రామం. కొత్తగా ఫస్ట్ టైం అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారన్న మనల్ని? గత 7 నెలల నుంచి ఫాలో అవుతున్నారు. అప్పటి నుంచి మీరు పక్కన వేరే అన్న కూడా చెప్పాడు, అన్నకి ఒకసారి చెప్పండి మీరు కూడా. ఆ సైజు పిల్లలు మనకు దొరకడంలే. నెక్స్ట్ ఈసారి ఇంకెవరైనా వచ్చారంటే ఆ రూట్లో అన్నకు పంపిస్తాను చెప్పండి. ఉన్నాయి కానీ 5-10 ఇవ్వరు. దానికోసం అన్న కోసం కొద్దిగా చెప్పండి. ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం మన కట్ట? మొత్తం 45 పొట్టేళ్ళు ఉన్నాయి. మొత్తం కట్ట మొత్తం 60 పిల్లలు ఉన్నాయి. 60 పిల్లలు మనం సెలెక్ట్ పరంగానే తీసుకున్నాను. 45 తీసుకున్నాం. 45 ఎంత పడింది అన్న జత?
జత 15,000. జత 15,000. పిల్ల మనకి 7.5 పడింది. ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయన్నా నీకు తెలిసి నీ కొంచెం ఐడియా ఉంటుంది కదా? 4 నెలలు. 4 నెలలు 5 నెలలు 4 నెలలు 5 నెలల పిల్లలు. లైవ్ వెయిట్ ఎంత వస్తుంది అనుకుంటారు? 17-18 రావు. 17-18 వస్తాయి. సరేనా, మనకి వెళ్ళిన తర్వాత వీళ్ళు వ్యాక్సిన్ అయితే వేయించుకోలేదంట. మనకి బ్లూటంగ్ అనేది వస్తుంది అక్కడక్కడ. కాబట్టి బ్లూటంగ్ వేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లివర్ టానిక్ అది మీరు బయట చెప్తారు కాబట్టి. సరే. ఇంకా దానా అయితే వాళ్ళు సైలేజ్ అలవాటు చేస్తున్నారు. ఇంకా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చేస్తారో మీ ఇష్టం. సార్ మీ పేరన్నా? సురేష్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా మన పక్కన వాళ్ళు కూడా ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారన్నారు. ఖచ్చితంగా రమ్మనండి, చూద్దాం. పల్లెల్లోనే మ్యాక్సిమం చూద్దాం. మేము కూడా మంచి సాటిస్ఫాక్షన్ వస్తాం మళ్ళీ కూడా. ఓకేనా, సంతోషం కదా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఇంకా రీడింగ్ చూసారు కదా అన్న వాళ్ళు. సరే అన్న, మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందా? రాపూర్ మండలం గ్రామం నుంచి వనపర్తి, తెలంగాణ వనపర్తి దగ్గరికి. ఎన్ని పిల్లలు వేస్తున్నాం మన బండికి? 45 పిల్లలు వేస్తున్నాం. సరే, అంత టైట్ లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. అక్కడికి వెళ్ళినాక ఒకసారి ఫోన్ చేయి. మనకి ఇంకా రీడింగ్ లెక్క అనేది మనం చెప్తున్నాం. ఇంకా మామూలు బయట బండ్లు కూడా 22 రూపాయలకి 23 రూపాయలకి పోతున్నారు. మనం డైలీ పోతున్నాం కాబట్టి మనం 20 రూపాయలతోనే వెళ్తున్నాం. టోల్ గేట్లు మనవి. ఇంక మనకి ఇంకా అప్ అండ్ డౌన్ అనేది కిలోమీటర్ల లెక్క మనం తీసుకుంటాం. సరేనా, జాగ్రత్త అయితే. ఓకే, ఈ కట్ అనేది మొత్తం మనకి 60 పొట్టేలు పిల్లలు ఉంటాయి. 60 పొట్టేల్లో మనకి సెలెక్ట్ పరంగా అనేది 45 పిల్లలు. జత అనేది మనకి 15,000 మీద అయితే అన్న వాళ్ళకైతే మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి వచ్చారు. ఇంకపోతే మనకి రిజెక్ట్ చేసిన పిల్లలు 16 పిల్లలు ఉన్నాయి. 15 పిల్లలు అనేది ఉన్నాయి. అంటే సెలెక్ట్ పరంగా అంటే మనం 15 పిల్లలు తీసాం. ఆ సెలెక్ట్ పరంగా మనం 15 పిల్లలు పక్కన పెట్టేసాం. పోతే 60 పిల్లలని అన్న వాళ్ళకి ఇప్పించాం. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.